చాలి ఏడ్చేటోడు ఏడుస్తాడు. ఏడ్చేటోడు గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు, ఈయన చేస్తున్నాడు, ఈయన పేరు వస్తే మా మనుగడ ఉండదు, మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ 11 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు. హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైసా కూడా ఇయ్యలే మోడీ. ఇక్కడ ఇండ్లు దడిచిపోతే, ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు, బండి కట్టుకోపోతే బండి ఇస్తాం, ఆటో కొట్టుకోపోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామన్నాడు. తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు. ఇది వాళ్ళ నీతి. అందుకే ఇవాళ మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని. నువ్వు హైదరాబాదు నగరం గురించి, అభివృద్ధి గురించి నా సంగతి వదులు. సికింద్రాబాద్ ఎంపీ కదా, నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో